అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య గొడవ జరిగింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జనసేన మధ్య గొడవ జరిగింది. డ్రైవర్లకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ప్రదర్శించిన చెక్కుపై సీఎం చంద్రబాబు ఫోటో మాత్రమే ఉండడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేతను అవమానించారంటూ టీడీపీ నాయకులతో గొడవకు దిగారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోటో లేని చెక్కును విడుదల చేయాల్సి వచ్చింది. చివరకు ఈ విషయంలో ఎమ్మెల్యే జన సైనికులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆయన అవమానం పరిచే కార్యక్రమం ఏం చేసినా మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారండి, ఆయన ఫోటో లేకుండా ఈ కార్యక్రమం చేసిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా ఏ కార్యక్రమం చేసినా జనసేన నుంచి తీవ్రంగా ఖండిస్తాం. ఇది నా ఒక్క మాట కాదు, మా జనసేన అందరి మాట. ఈ కార్యక్రమం అభివృద్ధి ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ఆటో డ్రైవర్లకు సేవల కార్యక్రమంలో భాగంగా పండగ వాతావరణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఏదైతే ఈ మెగా చెక్ ఏదైతే ఉందో, అంటే ఈ ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఈ ఏదైతే సాయం డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు విడుదల చేసిన సాయానికి సంబంధించిన మెగా చెక్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం అనేది జన సైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఇదే రకమైన గొడవ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏదైతే ఈ పంపిణీ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం కార్యక్రమం చివరిలో ఏదైతే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో అదంతా కూడా అందరికీ తెలిసేలాగా మెగా చెక్ అనేది కూడా పంపిణీ చేయడం అనేది కూడా సాంప్రదాయంగా ఉంది. ఇందులో ఈ మెగా చెక్ పై ఓన్లీ సీఎం చంద్రబాబు ఫోటో మాత్రమే ఉండడం అనేది కూడా అసంతృప్తికి దారితీసింది. ఇక్కడే ఉన్న జన సైనికులు అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో దాని మీద ఆ మెగా చెక్ పై ఎందుకు ప్రదర్శించలేదని చెప్పి కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. అవమానించారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కూడా దీన్ని పై ఏదైతే తిరగబడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇటు జనసేన టీడీపీ నాయకుల మధ్య గొడవ అయితే చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా వారిని కూడా సముదాయించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక పి గన్నవరం నియోజకవర్గంలో గత నుంచి కూడా ఇదే రకమైన గొడవలు కూడా జరుగుతున్నాయి. గతంలో చూస్తే కనుక జనసేన పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఏదైతే గతంలో సీఎం చంద్రబాబు ఫోటో కూడా లేని సందర్భంలో గతంలో టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడ గొడవ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక ఇక్కడ ప్రస్తుతం మెగా చెక్ పైతో పాటు పాంప్లెట్లపై కూడా చంద్రబాబు ఫోటో మాత్రమే ఉండడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు వెళ్లేదని చెప్పి కూడా జన సైనికులు నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయితే వారందరికీ తాత్కాలికంగా పడితే సర్ది చెప్పగలిగారు. అయితే ఇది ప్రోటోకాల్ సంబంధించిన అంశం కావడంతో స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటూ లేకపోవడం వల్ల ఎలా జరుగుతుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నుంచి కూడా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమం కావచ్చు, లేదంటే ఏదైతే ఓటింగ్లు కావచ్చు, లేదంటే పేపర్లో ఇస్తున్న ప్రకటనలో, అదేవిధంగా మీడియాలో ఇస్తున్న ప్రకటనలో, అదేవిధంగా చూస్తే కనుక మెగా చెక్లు వీటికి సంబంధించి పాంప్లెట్ల పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నదిగా ఉంటుంది, లేదంటే ఆ ఫోటో అనేది కొన్ని చోట్ల అయితే అసలు ఉండట్లేదు. దీంతో జన సైనికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ జరిగిన ఈ మెగా చెక్లకు సంబంధించి, అంటే ఈ కార్యక్రమం చివరిలో విడుదల చేసిన మెగా చెక్కుల్లో ఎక్కడ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అనేది లేదు, కేవలం చంద్రబాబు ఫోటో మాత్రం ఉండడం అనేది కూడా చాలా జన సైనికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే 15 నెలల పథకాలు పూర్తయింది. కూటమి సఖ్యతగా వెళ్తున్న సమయంలో ఇలాంటి ప్రోటోకాల్, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా జన సైనికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎలా అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఎలా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యం ఇచ్చారో అదే రకంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా పథకాల ప్రచారంలో కూడా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉండాలని చెప్పి జన సైనికులు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేకమైన స్టాండ్ ప్రోటోకాల్స్ లేకపోతే ఇలాంటి గొడవలు చాలా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పీ గన్నవరంలో మాత్రం ఇక్కడ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అదేవిధంగా ఎమ్మెల్యే కూడా స్థానిక జనసేన ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ వెలుగు సర్ది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి పరిష్కారం ఏంటో లేకపోతే మాత్రం ఇంకా గొడవలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి గొడవలు అంటే గతంలో అమలాపురంలో కూడా ఇలాంటి చోట గొడవ జరిగింది. అది కొన్ని చోట్ల అయితే జన సైనికులు అసంతృప్తిని మౌనంగా భరిస్తున్నారు, కొన్ని చోట్ల అయితే మాత్రం ఇలాగ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసే టీడీపీతో గొడవలు పడుతున్న నేపథ్యంలో పీ గన్నవరం నియోజకవర్గంలో ఇవాళ జరిగిన ఆ గొడవ అయితే మాత్రం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. వైశాఖ